ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామముకు మహిమకలును గాక. మీకు అందరికీ మరి శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క నిమిత్తము ఈరోజు దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. దయచేసి మీరందరూ కూడా మీకున్నటి కొద్దిసేపు పనులు పక్కన పెట్టి కొద్దిసేపు దేవుని వాక్యమును వినాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడతాము, ఆశీర్వదించబడతామని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారంగా అనుదినం ఉమారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన్ను స్తుతిస్తూ వచ్చెను. ప్రేమంటి వర్లారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దానియేలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. ఏమి శాసనము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే దానియేలును మరి ఎంత ప్రార్థన పరుడు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు అంటున్నాం. ఎందుకంటే మరి రాజు అయినట్టి దర్యావేషు మరి కాలంలో రాజ్య పరిపాలన కాలంలో 120 మందిని మరి ప్రధానులుగా నియమించి వారిలో 3 ప్రధానులుగా నియమించాడు. వారి మీద వారిలో దానియేలు ప్రముఖుడు అని చెప్పి మనము చూడవచ్చు. అయితే దానియేలు మరి ఆ యొక్క తనకిచ్చినంటి ఆ యొక్క రాజుగారు ఏదైతే తనకు అప్పగించాడో బాధ్యతలను ఆ విషయంలో తను ఎంతో నమ్మకస్తుడైన వాడుగా ఉంటున్నామని చూస్తున్నాం. ఈ 120 మంది వారిలో 3 ప్రధానులంటి వారు 3 వారు అనుదినం లెక్క రాజుకు అప్పచెప్పాల్సినట్టు వారు ఉంటున్నారు. అయితే వీరందరూ కూడా మరి దానియేలు ప్రధానులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దానియేలు దగ్గర మరి ఏ లోపము ఎలాంటివి కనుగొనలేమని చెప్పేసి ఆ 120 మందిలో మిగతా వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క పద్ధతులు తప్ప ఇతని మీద ఏ నిందను ఏమైనా మనము మోపలేము. కాబట్టి మరి ఒక దేవుని పద్ధతిస్తున్న ఇతని మీద నింద మోపాలని చెప్పి మరి రాజుకు దర్యావేషు రాజుకు ఏం చేశారంటే వారు, రాజా నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మరి 1 రోజులు 30 రోజులు మనవి చేసుకోకూడదు, ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి మరి వారు రాజుకు చెప్పినప్పుడు అలాగే అని చెప్పి రాజు వారు ఏం చేశారంటే ఒక శాసనాన్ని సాటించారు. ఆ శాసనం రాజు సంతకం చేయబడింది, రాజు ఉంగరం ముద్రంతో ముద్రించబడింది. ఇక అది మరి దేశాలకి మరి సాటించబడింది, మరి పంపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఇక అది తెలుసుకున్న తర్వాత కూడా మరి దాన్ని రద్దు చేయలేరు అన్నమాట ఆ శాసనాన్ని. కాబట్టి దానివల్ల మరి ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాల్సి ఉంది. అంటే ఎవరంటే మరి రాజు చేయాల. కాబట్టి ఇటు సంతకం పెట్టేశాడు రాజు. అయితే ఏం చేయాలంటే అలాంటి వారిని రాజు దగ్గర తప్ప ఇంకా మిగతా వారిని ఆ యొక్క మరి ప్రార్థించిన ఇతర దేవతలు ప్రార్థన చేసిన ఇతర దేవుళ్ళ దగ్గర ప్రార్థించిన మరి వారిని సింహాల గుహలో వేయాలని చెప్పేసి వారిని
మరి నియమించబడింది శాసనం. అయితే ఇటు శాసనం తెలుసుకున్న దానియేలు ఏం చేశాడంటే యథాప్రకారంగా తన మిద్దె మీదకి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి ఆయన కిటికీలు తెరిచి యథాప్రకారంగా మోకాలు ఉని ముమ్మారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేస్తూ తమ దేవుణ్ణి స్తుతిస్తూ ఏం చేస్తుందంటే మయంపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇటు విషయాల్లో దానియేలు గురించి మరి అక్కడుంటే మిగతా ప్రధానులు వచ్చి రాజుకు తెలియజేసినప్పుడు రాజు ఎవరంటే పేరు చెప్పారు, దానియేలు అన్నప్పుడు రాజు కూడా చాలా బాధపడ్డాడు. బాధపడి దానియేలుని తీసి సింహాల బోన్లో వేయాలన్నారు. కానీ రాజు ప్రయత్నం చేశాడు, కానీ శాస్త్రాన్ని మాత్రం ఎవరు కూడా రద్దు చేయలేకపోయారు. ఎందుకంటే అది శాసనం కాబట్టి. శాసనం తెలుసుకున్నా కూడా దానియేలు ఏం చేస్తుందంటే ప్రార్థన మానల. అది విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు శాసనము తెలుసుకొని కూడా మరి ప్రార్థన చేస్తే నేను సింహాల బోన్లు వేసేస్తారు, సింహాలను తినేస్తాయి, నా ప్రాణం పోతుంది అని చెప్పి దానియేలు ఏమాత్రం కూడా అంజేయకుండా వెనక అడుగేయకుండా ఏం చేస్తున్నాడంటే తన యథార్థ ప్రకారంగా వెళ్ళి తమ దేవునికి ఏం చేస్తున్నాడు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నా ప్రార్థన మాత్రం నేను ఆపను అని చెప్పి ఏం చేస్తాడంటే యథార్థంగా ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రేమంటులారా, మనం ప్రార్థనా పరులంగా ఉండాలా, మనం దానియేలులాగా ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇట్టి శాసనం తెలుసుకుని కూడా దానికి వచ్చే నష్టం ఏంటంటే సింహాల బోన్లు వేస్తారు, తినేస్తాయి, సింహాలు నా ప్రాణం తీసేస్తాయని తెలుసు కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడంటే మరి తన దేవుడి పట్ల మరి ఉద్దేశం ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి మనం ఆలోచించుకున్నాం. విశ్వాసంగా రక్షించబడిన దేవుని బిడ్డలంగా మనం కూడా మన విశ్వాస జీవితంలో మనము ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఏమాత్రము కూడా వెనకం చేయకుండా ప్రార్థన చేసేవారం ఉండాలి. ప్రార్థన పట్ల దానియేలులాగా మనం ముమ్మారు ప్రార్థన చేసేవారం ఉండాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన మనల్ని కాపాడుతుంది, మనల్ని సహాయం చేస్తుంది. దానియేలు ఏం చేశాడంటే దానియేలు దేవుడు సింహాల బోన్లు వేసినప్పుడు కూడా సింహాలు ఏమీ చేయలేకుండా దానియేలుని దేవుడు కాపాడి బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒక్కటే ప్రార్థన ఊపిరి లాంటిది, ఒక ఆయుధం లాంటిది. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి ప్రార్థన మాత్రము ఆపకుండా మనం చేయాలని చెప్పి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వాక్యం దేవుడు దించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు యేసయ్యా. ఉదయకాలంలో దానియేలు ద్వారా మాకు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పించినందుకు, దాని ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, నేను ఆ మహిమ తెచ్చుకున్నందుకు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.